కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. సమయం దొరికితే చాలు ఆన్లైన్లో గడుపుతున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. హద్దులు దాటనంత వరకు అవి బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆ పరిచయాలే కొంప ముంచుతున్నాయి, పక్కదారి పడుతున్నాయి. ప్రేమ పెళ్లి అంటూ కన్నవారిని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇన్స్టా ప్రేమ పెళ్లి పీటలెక్కి తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవకు తెరలేపింది. తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరుకి చెందిన యువతి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి కొన్ని రోజుల క్రితం తాళ్లూరు వచ్చి ఉంటుంది. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు శుక్రవారం రాత్రి తాళ్లూరు యువకుడి ఇంటికి వెళ్లారు. మా కుమార్తెను అప్పగించాలని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో గొడవ పెద్దదైంది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని యువతి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇది చినికి గాలివానలా మారి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. చివరికి యువతి తరపున వచ్చిన వారు కార్లపై దాడి చేశారు. మొత్తం 4 కార్లు ధ్వంసమయ్యాయి. మిగతా 2 కార్లలో వారు తప్పించుకున్నారు. గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పలువురిని స్టేషన్ కు తరలించారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి గతంలో ఓ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువతిని ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా అక్కడ పెద్ద రచ్చ జరిగింది. ఏదేమైనా ఆన్లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మంచివాడి ముసుగులో మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఎన్నో సైబర్ నేరాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. హాయ్ అనే పలకరింపులు, చిరునవ్వులు ఓ పట్టాన నమ్మకూడదు. బి అలర్ట్.